పిల్లలపై భోగిపళ్ళు ఎందుకు పోస్తారు? పిల్లలపై భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే, భోగి పండగ రోజున ఉదయమంతా భోగిమంటలతో సందడిగా గడిపితే, సాయంత్రం వేళ బుజ్జాయిలకు భోగిపళ్ళు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రేగు పండ్లునే ఇప్పుడు భోగిపళ్ళుగా పిలుస్తారు. వీటినే అర్కఫలం అని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళే సమయం కావడంతో ఆయన కరుణకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశ్యంతో వీటిని పోస్తారు. 5 ఏళ్ల లోపు పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి సూర్యుడికి ప్రతీకగా పోషకాల ఖజానాగా పిలిచే వీటిని తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని, వారిపై ఉన్న చెడుదిష్టంతా పోతుందని నమ్ముతారు. అంతేకాదు, ఇవి తల పైభాగంలో ఉండే బ్రహ్మరథంపై పడడం వల్ల అది ప్రేరేపితమై చిన్నారుల్లో మేధస్సు పెరుగుతుందని భావిస్తారు. భోగిపండ్లు ఎలా పోయాలి? రేగిపండ్లలో బంతిపూల రేకులు, చిల్లర నాణేలు, చెరకు కలిపి తల్లి మొదలుకొని మహిళలంతా తలో దోసిటతో వీటిని తల చుట్టూ 3 సార్లు తిప్పివేస్తారు. ఈ క్రమంలో చుట్టూ చేరిన పిల్లలు ఆ భోగిపళ్లలో ఉండే చిల్లర పైసలు పట్టుకోవడానికి పోటీ పడుతుంటారు. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవి చర్మాన్ని తగిలితే చర్మ సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.